ఇక్కడ చూడండి, గేమ్ చేంజర్. ఇప్పుడు మనం S-400 గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ సుదర్శన్ చక్ర గురించి మాట్లాడదాం. సో రష్యాతో 35,000 కోట్లతో డీల్, యుఎస్ను ధిక్కరించి మరీ కొనుగోలు, ఇంకా పూర్తిగా చేతికింద రక్షణ వ్యవస్థ, పాకిస్తాన్ ప్రేక్షక పాత్రికపై పరిమితం చేసిన సామర్థ్యం భారత భద్రతా బలగాలదని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అయితే పాకిస్తాన్ రెచ్చగొట్టేలా భారత సైనిక స్థావరాలు లక్ష్యం చేసుకుంటూ దాడికి ప్రయత్నించింది, కానీ వాటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంలో పాకిస్తాన్ పంపిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేయడంలో, అలాగే ఈ రెచ్చగొట్టే దాడికి ప్రతిగా చేపట్టిన అటాక్లో కొన్ని గేమ్ చేంజింగ్ వెపన్స్ ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా L-17 షికా వ్యవస్థలతో పాటు కామికా సుసైడ్ డ్రోన్ల చుట్టూ చర్చ జరుగుతున్నది. తొలిసారిగా S-400 ప్రయోగం నుంచి అందుకున్న అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించినటువంటి పాక్ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్నటువంటి డ్రోన్లను గుర్తించినటువంటి S-400 వాటి విజయవంతంగా ధ్వంసం చేసింది. S-400 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థ. సో దీన్ని సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులను గుర్తించి వాటిని కూల్చేయగలవు. వీటిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం 4 చోట్ల భారత్ ఈ వ్యవస్థలు మోహరించినట్టు తెలుస్తోంది. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 పంజాబ్ రక్షణ కోసం పఠాన్కోట్లో ఉంచగా, మరొకటి రాజస్థాన్, గుజరాత్లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తోంది. సో భారత్ S-400 వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాక్ 15 నగరాలపై జరిపిన దాడులను తిప్పికొట్టిందంటే S-400 ఈ వ్యవస్థ ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. 400 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ల నుంచి 40 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసిన టార్గెట్లు కూడా సుదర్శన్ చక్ర బూడిద చేయగలదు. చడి చప్పుడు లేకుండా పేల్చేసే సూసైడ్ డ్రోన్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఏ విధంగా భారత S-400 సుదర్శన్ చక్ర ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మన రక్షణ వ్యవస్థ ఏ విధంగా ప్రజలను కాపాడడానికి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కామికాజ్ డ్రోన్లు 10 నుంచి 20 కిలోల పేలోడ్ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి టార్గెట్ వద్దకు చేరుకొని అదును చూసుకొని పేల్ చేసుకుంటుంది. టార్గెట్ను కన్ఫర్మ్ చేసుకుని సరైన సమయంలో తాను పేల్ చేసుకుంటుంది డ్రోన్. తద్వారా గురి తప్పకుండా అధిక మొత్తంలో నష్టాన్ని చేకూర్చడంలో ఇది దిట్ట. పాకిస్తాన్ జరిపిన డ్రోన్లను ఎదుర్కొంటూ భారత్ చేపట్టినటువంటి ప్రతిదాడిలో ఈ డ్రోన్లను ప్రయోగించింది. లాహోర్లోని AWC ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది ఈ డ్రోనే. ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్తో పాటు షికా వ్యవస్థ కూడా కీలకంగా పనిచేసింది అంటూ చూస్తా ఉన్నాం. సో S-400 మన దేశంలో దాన్ని సుదర్శన చక్ర అని అంటారు. సో ఈ సుదర్శన చక్ర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది నిన్న పాకిస్తాన్ చేసినటువంటి క్షిపణి మరియు డ్రోన్ దాడులను సమర్థవంతంగా గాల్లోనే వాటిని తిప్పికొట్టేటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి 3 యుద్ధ విమానాలు కూడా కూల్చేసింది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. సో ఇది పాకిస్తాన్కు చావు దెబ్బ అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక ముందు భారతదేశాన్ని మీరు ఏదైనా దాడులు చేస్తాం, క్షిపణులు ప్రయోగిస్తామని అనుకుంటే వాళ్ళను ఏ విధంగా మట్టు పెడుతుందో ఒక్కసారి ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది మన భారత త్రివిధ దళాలు, మన భారత రక్షణ వ్యవస్థ అవుతుందో దానిలో అత్యాధునికమైనటువంటి సాంకేతిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నిజంగా ఇది మన అమ్ముల పొదలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అని అనుకోవచ్చు. దాన్ని సరైనటువంటి సమయంలో మన భారత ఆర్మీ ప్రయోగించింది, సక్సెస్ అయింది. దానివల్ల వందలాది మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం. ఇది కదా కావాల్సింది, ఇది కదా మన భారత ఆర్మీ అంటే. ఇప్పుడు చెప్పండి, భారత ఆర్మీ మనం ఏ విధంగా సల్యూట్ చేయాలో ఒక్కసారి అందరం కూడా గమనించాలి. ఖచ్చితంగా మనందరం కూడా భారత ఆర్మీకి, త్రివిధ దళాలకి మనందరం కూడా అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అవసరమైతే మనం కూడా సైనికులుగా మారడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.